జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి పిఠాపురం వ్యవహారాలు మింగుడు పడడం లేదు. పట్టుబట్టి మరీ ఆయన వర్మని అక్కడి నుంచి సాగనంపే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్వీఎస్ఎన్ వర్మ ఇన్ఛార్జ్ హోదాను కట్ చేయించగలిగారు. కానీ ఇన్ఛార్జ్ హోదా తొలగించినప్పటికీ వర్మ మాత్రం పిఠాపురం వ్యవహారాల్లో తలదూర్చడానికి వెనకడుగు వేయట్లేదు. ఇటీవల వర్మ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో జరిగినటువంటి వ్యవహారాలు అందుకు కారణంగా చూడొచ్చు. వర్మ పేరుతో పిఠాపురం వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. దీన్ని సహించలేని జనసేన నాయకత్వం ఉన్నపళంగా ఆ ఫ్లెక్సీలన్నీ తొలగించి కొన్ని గంటలు గడవక ముందే మళ్ళీ ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్తో కూడుకున్నటువంటి ఫ్లెక్సీలు వేయించాల్సి వచ్చింది. అంటే వర్మ పవన్ కళ్యాణ్ని వెంటాడుతున్నారా అనేటువంటి అనుమానం కలుగుతోంది. పిఠాపురంలో వర్మ చేసేటువంటి వ్యవహారాలు పవన్ కళ్యాణ్కి ఏమాత్రం రుచించడం లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇదొక కీలకమైనటువంటి విషయం. వర్మ పేరుకి ఇన్ఛార్జ్ హోదా కోల్పోయినప్పటికీ ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వేరెవ్వరిని ఇన్ఛార్జిగా వేయడానికి ముందుకు రావట్లేదు. మరొకరిని నియమించే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. దాంతో వర్మ మొత్తం కథ నడిపే దిశలో టీడీపీ అధిష్టానమే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్కి అసలు రుచించే అవకాశం లేదు. పట్టుబట్టి పనిగట్టుకుని వర్మను ఇన్ఛార్జ్ హోదా నుంచి తప్పిస్తే ఆ ప్లేస్లో మరొకరిని నియమించకుండా కాలయాపన చేయడం ద్వారా వర్మ పట్టు చెదిరిపోకుండా టీడీపీ నాయకత్వమే ప్రోత్సహిస్తుంది అనే అనుమానం జనసేన నాయకత్వంలో కలుగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్కి ఇది అత్యంత క్లిష్టమైనటువంటి వ్యవహారంగా మారుతోంది. వర్మ 2029 ఎన్నికల నాటికి ఏం చేస్తారో అనే బెంగ జనసేన నాయకత్వంలో ఉంది. దాంతో ఇప్పటి నుంచే వర్మను పిఠాపురానికి దూరం చేయాలి అనే ప్రయత్నానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగానే వర్మ విషయంలో టీడీపీ నాయకత్వమే తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఫలించింది. ఇన్ఛార్జ్ హోదా కోల్పోవడంతో ఇక పిఠాపురంతో ఆయన బంధాన్ని తెంచేయొచ్చు అని భావించింది. కానీ వర్మ మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకుండా తన అనుచరుల ద్వారా పిఠాపురంలో ఇంకా కథ నడిపే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. తాను నేరుగా వేలెట్టకపోయినా పిఠాపురంలో మాత్రం ఎక్కడా తన ముద్ర చెదిరిపోకూడదు అని వర్మ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పిఠాపురం తెలుగుదేశం పార్టీని తన కనుసన్నల్లో శాసించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జనసేన తెలుగుదేశం మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయని పవన్ కళ్యాణ్ ఆశిస్తే వాటికి పురుటిలోనే గండి కొట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలో కొత్త వివాదానికి తెరలేపుతుందా అనే అనుమానం కలుగుతోంది. వర్మ పుట్టినరోజు సాక్షిగా జరిగినటువంటి పరిణామాలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో మరింత వివాదాలు చెలరేగడం అనివార్యం అనేటువంటి సందేహాలైతే కలుగుతున్నాయి. వర్మను ఇన్ఛార్జిగా తొలగిస్తే చాలు చాలా వరకు సమస్యలన్నీ తొలగిపోతాయని అనుకుంటే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడం జనసేనానికి మింగుడు పడే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నారు. వర్మని ఎదుర్కోగలిగినటువంటి సమర్థుడైన నాయకత్వం పిఠాపురంలో జనసేనకి కరువయ్యారు. వర్మలాగా దూకుడు వ్యవహారం సాగించగలిగినటువంటి జనసేన నాయకత్వం లోపించడంతో అక్కడ పవన్ కళ్యాణ్ ఎంతగా పట్టు సాధించాలని ప్రయత్నం చేసినా వర్మ మార్క్ చెదిరిపోయే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో జనసేన పార్టీకి దూకుడు కలిగినటువంటి నాయకత్వం గురించి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఆ నాయకుడు ఎవరు అన్నదే ఇప్పటి వరకు తేల్చుకోలేకపోతున్నట్టుగా భావిస్తున్నారు. వాస్తవానికి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తొలుత పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కొంత దూకుడు ప్రదర్శించారు. కానీ ఆయన వ్యవహార శైలి, ధోరణి, ఇప్పుడు ఎంపీగా ఆయన సాగిస్తున్నటువంటి వ్యవహారాలు అన్నీ జనసేన పార్టీనే బదనాం చేస్తున్నాయి అనే అభిప్రాయానికి వస్తున్నారు. తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మీద జనసేన పార్టీ నాయకత్వానికి వస్తున్నటువంటి ఫిర్యాదులతో ఆ పార్టీ అధిష్టానానికి తల నొప్పిగా తయారైంది. ఈ తరుణంలో మళ్ళీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ని పిఠాపురం ఇన్ఛార్జిగా పంపించే అవకాశం లేదు. అదే సమయంలో పిఠాపురంలో అంతో ఎంతో పట్టున్న పెండం దొరబాబుకి పిఠాపురం బాధ్యతలు అప్పగించవచ్చు అని అంతా అంచనా వేశారు. కానీ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామక విషయంలో పవన్ కళ్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తొలుత 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి జనసేన ఇన్ఛార్జీలు ప్రకటిస్తారు అని భావించారు. అధికారికంగానే జనసేన పార్టీ ప్రకటించింది.
అదే జరిగితే పిఠాపురం ఇన్ఛార్జిగా పెండం దొరబాబుకి ఛాన్స్ ఉండొచ్చు అని చాలామందే లెక్కించారు. దొరబాబు వర్సెస్ వర్మ అన్నట్టుగా ఇప్పటికే జరిగినటువంటి పరిణామాలతో దొరబాబు పై చేయి సాధించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పిఠాపురంతో పాటుగా 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించాలి అని భావిస్తే ఆ 30 నియోజకవర్గాలు ఏంటన్నవి జనసేన తేల్చుకోలేకపోతుంది. ఇటీవల సాధకులతో నిర్వహించినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టుగా 30 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించాలని భావించినా ఇప్పటి వరకు ఆ వ్యవహారం కూడా కొలిక్కి రాలేదు. అసలు కొలిక్కి వచ్చేనా అనే సందేహం కూడా కలుగుతుంది. 175 నుంచి 30కి దిగిన ఆ 30 విషయంలో కూడా ఎటు తేల్చుకోలేక జనసేన కాలయాపన చేస్తుంది. ఈ తరుణంలో పిఠాపురం విషయంలో ఇన్ఛార్జిగా ఎవరు అన్న దాని మీద స్పష్టతకి జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం జరుగుతున్నటువంటి దాన్ని ఉపయోగించుకుని వర్మ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు, సెంటిమెంట్ రాజేస్తున్నారు, సానుభూతి కథ నడుపుతున్నారు, తనకు అన్యాయం జరిగిందనేటువంటి రీతిలో మొత్తం పెద్ద స్థాయిలో చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారు అన్నది జనసేన అని అనుమానం. అదే జరిగితే వర్మ 2014 మాదిరిగా మరోసారి సెంటిమెంట్తో బరిలో దిగేదానికి ప్రయత్నం చేయొచ్చు అని భావిస్తున్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో వర్మకు చెక్ పెట్టడం ఎలా అన్నదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటికే ఆయన ఇన్ఛార్జిగా తొలగించినప్పటికీ బెడద మాత్రం పూర్తిగా తొలగిపోలేదన్న భావన అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, పిఠాపురాన్ని ఎలా డీల్ చేస్తారు, పిఠాపురంలో తన పట్టు చెదిరిపోకూడదని, మరొకరు అక్కడ బలపడకూడదని, కూటమిలో తన మాటే అంతిమంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నటువంటి తరుణంలో అది ఎలాంటి మలుపులకి కారణమవుతుంది, ఏ దిశలో జరుగుతుంది, ఇదంతా కీలకమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది.